పద్మవిభూషణ్ అందుకున్న రెండో తెలుగు నటుడు చిరంజీవి. ఇది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ న్యూస్. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. చిరంజీవి అభిమానులు ఎక్కడ ఉన్నా ఇది ఎంత సంతోషకరమైన విషయం వాళ్ళకి తెలుసు. ఇదంతా ఓకే, రాజకీయం సంగతి ఏంటి? చిరంజీవికి మోడీ ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించడం వెనుక లెక్కేంటి? చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం సంతోషమే, సందేహం లేదు. కానీ మోడీతో అడుగులు వెనక రాజకీయ లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు చర్చ సాగుతోంది. పైగా పద్మవిభూషణ్ ఊహించని విషయం కూడా కాదు. ఎందుకంటే కొన్నాళ్లుగా చిరంజీవి ఫ్యామిలీ మీద బీజేపీ ప్రత్యేక అభిమానం చూపిస్తోంది. భీమవరంలో ప్రధానిగా మోడీ అల్లూరి విగ్రహం ఆవిష్కరించినప్పుడు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించింది కేంద్రం బీజేపీ. అటు తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చినప్పుడు కూడా అమిత్ షా అండ్ కో రామ్ చరణ్ని ప్రత్యేకంగా అభినందించారు. అయోధ్యాలయ ప్రతిష్టకు కూడా చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయోధ్యకు 700 మందిని పిలిచారు అని అనకండి, ఎందుకంటే చిరంజీవి మీద ప్రత్యేకంగా బీజేపీ కొన్నాళ్లుగా దృష్టి పెట్టింది అనేది వాస్తవం. చిరంజీవి రాజకీయాలు మాట్లాడటం లేదు కదా, ఇప్పుడు మళ్ళీ బీజేపీ వైపు తిరుగుతారా? రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రిటర్న్ వచ్చిన తర్వాత చిరంజీవి మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడలేదు, మాట్లాడతారని కూడా అనుకోలేం. సినిమా ఇండస్ట్రీ సమస్యల కోసం అంటూ జగన్తో సన్నిహితంగా ఉన్నట్టుగా కనిపించారు. అటు తర్వాత బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్నట్టుగా అనిపించినా దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. అయినా పద్మవిభూషణ్ ప్రభావం ఏపీ రాజకీయాలపై మాత్రం గట్టిగా ఉండే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో పొత్తులో పవన్ కళ్యాణ్, ఏపీలో దీర్ఘకాలిక వ్యూహ రచన చేస్తున్న బీజేపీ, కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకే వ్యూహాత్మక అడుగులు. రాజకీయాల్లో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి భవిష్యత్తులో టీడీపీని దెబ్బకొట్టి సొంతంగా పవన్తో కలిసి నిలబడడానికి బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది. మోడీ గనుక మూడోసారి అధికారంలోకి వస్తే ఈ స్పీడ్ క్రమంగా పెరుగుతుంది. అందుకే చిరంజీవి నేరుగా రాజకీయాల్లోకి రాకపోయినా పద్మవిభూషణ్కి పొలిటికల్ ప్రాధాన్యం ఖచ్చితంగా ఉంది.